హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో దేవి శరన్నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారికి శ్రీ అన్నపూర్ణాదేవి స్వరూపంగా కొలుస్తామండి. మరి 3వ రోజు 3వ నైవేద్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరన్నంనైతే ప్రిపేర్ చేద్దామండి. ఈజీ ప్రాసెస్లో ఎక్కువగా హడావిడి లేకుండా ఈ కొబ్బరన్నం నైవేద్యాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి నివేదించే నైవేద్యాలనైతే ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. యూజ్ అవుతుందంటే కనుక ఈ ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే నైవేద్యం ప్రిపేర్ చేసేద్దాం. కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలా కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి తురుముకోవాలండి. ఇలా తురుముకున్న కొబ్బరిని ఒక స్పూన్ వరకు ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందామండి. తరువాత ఈ మిగతా కొబ్బరి తురుములో కొన్ని నీరు వేసి మెత్తగా మిక్సీ పట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ట్రైనర్లో వేసి స్పూన్తో ప్రెస్ చేసి ఈ కొబ్బరి పాలనైతే తీసుకుందామండి. ఇలా కాకుండా ఒక మంచి క్లాత్లో ఈ కొబ్బరి పేస్ట్ను వేసి కొబ్బరి పాలను తీసుకోవచ్చు. ఇలా స్ట్రైనర్లో వేసి ప్రెస్ చేయడం వలన కొబ్బరి పాలు అయితే ఈజీగా వచ్చేస్తాయండి. తరువాత అదే తురుములో మళ్ళీ మరికొన్ని నీరు వేసి మిక్సీ పట్టి ఇలా స్ట్రైనర్లో వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి. ఇలా కొబ్బరి తురుములో 3-4 సార్లు నీరు వేసి ఈ కొబ్బరి పాలను తీసుకోవాలండి. చూడండి, మనకి కొబ్బరి అన్నం చేయటానికి కొబ్బరి పాలు అయితే రెడీ అయ్యావి. తరువాత కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే ఒక కప్పు వరకు బియ్యంను తీసుకున్నానండి. ఈ బియ్యంను 2-3 సార్లు శుభ్రంగా కడిగి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లో ఈ కడిగిన బియ్యంను వేయాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి పాలను 4 కప్పుల వరకు వేయాలండి. అదే కుక్కర్లో వేసి ఈ కొబ్బరి అన్నం చేసినట్లయితే ఒక కప్పు బియ్యంకు 3 కప్పుల వరకు కొబ్బరి పాలు వేస్తే సరిపోతుంది. ఇలా పాత్రలో వేసి చేయడం వలన టేస్టీగా వస్తుందండి. ఇలా 4 కప్పుల వరకు కొబ్బరి పాలను వేసిన తర్వాత దీనిలో మంచి ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు వేయాలి. తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేయాలండి. ఇలా నెయ్యి వేయడం వలన రైస్ అయితే పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే 2 లవంగాలు, ఒక ఇలాచీ వేసి ఈ రైస్ను ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను ఒక కప్పు బియ్యమును తీసుకున్నానండి. అందుకని లవంగాలు, ఇలాచీ తక్కువగానే వేశాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ రైస్ను ఉడికించుకోవాలి. ఇలా రైస్ 50% ఉడికిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ రైస్ను మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి అన్నం అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే రైస్ అయితే ఉడికిందండి. ఈ నెయ్యి వేయడం వలన పొడి పొడిలాడుతూ బాగా రైస్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఈ కొబ్బరి అన్నానికి పోపు పెట్టుకుందాము. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 1-2 స్పూన్ల వరకు నెయ్యిని వేయాలి. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో 2 స్పూన్ల పల్లీలు, అలాగే 2 స్పూన్లు జీడిపప్పును వేయాలండి. తరువాత దీనిలో 1 స్పూను వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1/2 స్పూన్ వరకు మినప్పప్పును వేయాలి. ఇవి వేసిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు ఆవాలు వేసి వీటిని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే తుంచుకున్న ఎండుమిర్చిని వేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఈ పోపును లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత చివరిలో దీనిలో మనం ముందుగా 1 స్పూన్ వరకు కొబ్బరి తురుమును పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ కొబ్బరి తురుము దీనిలో వేసి లో ఫ్లేమ్లో కొద్దిగా వేగించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ పోపును మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి అన్నంలో వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. చూశారు కదండి, కొబ్బరి అన్నం అయితే ఎంత ఈజీగా చేసేవచ్చో. ఏ హడావిడి లేకుండా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్.
ఈ కొబ్బరి అన్నం అయితే చాలా టేస్టీగా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి మూడవ రోజు మూడవ నైవేద్యం నచ్చింది కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నాలుగవ రోజు నాలుగవ నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.